ఆఫీస్లో ఆఫీసరు చివరికి నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు, నువ్వు వాడితో ఇందాక నవ్వుతూ మాట్లాడుతున్నావు, వాళ్ళ నవ్వుతూ మాట్లాడకు, వీడితో నవ్వుతూ మాట్లాడాలి, వాడితో నవ్వుతూ మాట్లాడకూడదు. ప్రతి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తారు ఆ అమ్మాయి గురించి, ఒక బాధ్యత వీళ్ళది మొత్తం. ఆ అమ్మాయి రేపు కష్టం వచ్చి ఏడుస్తూ, బాబాయ్ గారు మీరు చెప్పినప్పుడు నేను వినలేదు, నేను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నాకు 10 లక్షలు ఇవ్వండి, నేను ఏదో పెట్టుకుంటాను, ఓ బొటికి పెట్టుకుంటానంటే నువ్వు అప్పుడు ముందుకెళ్తావా? వాడిని నేను చెప్తున్నాను విను, నేను నీ బాధ్యత పడతానని నువ్వు చెప్పు, మీ ఆవిడ అడగకుండా నువ్వు 1 రూపాయి చూద్దాం. సో బాధ్యత పడరు. కానీ ప్రతి వాళ్ళకి ఆడపిల్ల అనగానే సలహాలు ఇవ్వాలని మాత్రం ఒక కోరిక. ఇద్దరిది తప్పు ఉంటుంది. అమ్మాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది నేను తప్పు అని అనను. ఇంట్లో వాళ్ళు కూడా మనం ఆడపిల్లని కొంచెం టైంకి రా అమ్మ, చీకటి పడ్డాక తిరగకమ్మ అంటాం. తల్లిదండ్రి కూడా కొంత చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఒక బీటెక్ అవగానే ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి పగలు, అక్కడ రాత్రి. మనకి తెలియదు వాళ్ళు రాత్రి ఏం చేస్తున్నారో మనకి తెలియదు. మనం పగలు బిజీగా ఉంటాం. అమ్మాయి ఫోన్ చేస్తుంది 1 గంటకు, నేను ఇప్పుడే నాన్న నేను భోజనానికి కూర్చున్నామే, ఏంటి విశేషాలు అంటాం. కానీ అదేంటి నీకు 1 గంట అయిపోయింది ఇంకా లేచున్నావు అని అనం. ఎందుకంటే మనకు అసలు ఆ మైండ్ సెట్టే పోదు. అది రాత్రి, ఇది పగలని. సో అంత వ్యత్యాసంగా ఉన్నప్పుడు జీవిత స్టైల్స్, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఎలా బతుకుతుంది అనేది మనకి ఏం తెలుసు?